మొన్న ఎప్పుడు ఒక వార్త చూశాను. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మన పలాస వచ్చి ఆర్ఓబి అంటే రైల్వే ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి ఆయన మాట మాట్లాడుతున్నాడు. గత వైసీపీ హయాంలో ఈ ఫ్లైఓవర్ కోసం ₹1 ఖర్చు పెట్టలేదు అని నేను అడగదలుచుకున్నాను. నేను రామ్మోహన్ నాయుడు గారు, మీరు మా జిల్లా ఎంపీ, మా గౌరవం ఉంది, కేంద్ర మంత్రిగా మీకు అవకాశం వచ్చింది, చాలా సంతోషం. వెనుకబడిన ప్రాంతం నుంచి ఒక వ్యక్తికి అలాంటి అవకాశం వచ్చింది, అందులో మా జిల్లా వ్యక్తి కేంద్ర మంత్రి అనేసరికి మేమందరం కూడా వేరే వేరే పార్టీలు అయినా సరే సంతోషమే మాకు. కానీ మీరు చేస్తున్న పనులు ఏంటని నేను అడుగుతున్నాను. మీ కళ్ళు కనబడట్లేదా? ఆ ఫ్లైఓవర్ అతిగతి లేకుండా విడిచిపెట్టేస్తే దానికి ఉన్నటువంటి అష్టదరిద్రాలను తొలగించి పట్టాలెక్కించినటువంటి ఘనత మాది అని ఈ సందర్భంగా మరొక మారు రామ్మోహన్ నాయుడు గారికి తెలియజేయదలుచుకున్నాను. రామ్మోహన్ నాయుడు గారు, మీరు ఒకటి ఆలోచించుకోండి. మీరు ఈ దేశానికే మంత్రి, మీరు ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, ఒక అత్యున్నత దశ. అంటే ఈ జిల్లాకు, ఈ నియోజకవర్గాలకు, ఈ దేశానికో ఏవో చేయగలిగేటటువంటి అవకాశం మీకు వచ్చింది. మీరు వచ్చి ఈ చిల్లర కబుర్లు, ఈ కాకమ్మ కబుర్లు, ఫ్లైఓవర్కు డబ్బులు ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారండి డబ్బులు? ఆ ఫ్లైఓవర్ ఎందుకు ఆగిపోయింది నీకు తెలుసా? ఇన్నిసార్లు 3 సార్లు ఎంపీ, కొన్ని 100 సార్లు వచ్చింటావు ఆ రోడ్డు మీద, ఆగిపోయి ఉంటావు గేట్ వేసి. దీని ఎందుకు ఎవరు మొదలు పెట్టలేకపోతున్నారని నీకు తెలుసా? డాక్టర్ అప్పలరాజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల దానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగించి పట్టాలు ఎక్కిస్తే ఈ రోజు నువ్వు వచ్చి వైసీపీ హయాంలో ఒకరు కళ్ళుంటే ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము చాలా సింపుల్ గా చెప్తాం, కళ్ళు లేని కబోది మా ఎంపీ అని డైరెక్ట్గా చెప్పడం మొదలు పెడతాం. నువ్వు అలా అనిపించుకోవాలంటే ఇలాంటి మాటలు మాట్లాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మన పోర్టుకి వెళ్ళి అంటాడు చంద్రబాబు గారి చల వల్ల ఈ పోర్టు నిర్మాణం జరుగుతుందట. ఈ మాటలు ఎవరు చెప్పగలరు? ఇందా నేను కళ్ళు లేని కబోదంటే కళ్ళు లేని సొల్లు మాటలు చెప్పేవాడండి అని చెప్పి ఇంకోటి చెప్తున్నాను ఇక్కడ. అంటే ఇలాంటి పిచ్చి మాటలని మాట్లాడతాం మేము. మీరు పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతిగా మాట్లాడతాం. కోర్టు ఎంత కష్టపడ్డాం, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం. అసలు ఎందుకు పోర్టు ఎవరు కట్టలేకపోయారు మీకు ఎవరికైనా తెలుసా? అసలు మీ నాన్నగారు చెప్పారు, మీ చిన్నాన్నగారు చెప్పారు, నువ్వు 2 సార్లు ఎంపీగా చెప్పావు. మీకు ఎవరికి సాధ్యం కాంది మేము చేసాం పోర్టు. నువ్వు వచ్చి పోర్టు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు చాలా వాళ్ళ పోర్టు